ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే కృష్ణాష్టమి రోజు అండి. సో ఇక్కడ నేను అరిటాకులు చూపిస్తున్నాను కదా, అవి ఏంటంటే మనము వరలక్ష్మి వ్రతం రోజు తెచ్చుకున్నాం కదా, వాటిని ఇట్లా తడిపిన ఇసుకలో పెడితే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. ఈరోజు మండే, నేను తెచ్చింది థర్స్డే అనమాట. అయినా కానీ స్టిల్ ఫ్రెష్గా ఉన్నాయి. ఇంక ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఇల్లంతా శుభ్రం చేసి, ఇక్కడ జేగురు అంటారు కదా, అంటే ఎర్రమట్టి అండి. సో పండగలప్పుడు ఇట్లా కొన్ని స్పెషల్ డేస్లో నేను ఇట్లా ఎర్రమట్టి అలికి దాని మీద ముగ్గేస్తాను అనమాట. చాలా బాగుంటుంది చూడటానికి కూడా. మన ఈ కొంచెం వైట్ టైల్స్ కదా, మామూలు ముగ్గేస్తే కనిపించదు అనమాట. సో అందుకనే ఇట్లా ఎర్రమట్టి కొంచెం రాసి దాని మీద ముగ్గేస్తే చాలా అందంగా ఉంటుంది. సో ఈరోజు అయితే నేను చిన్న కృష్ణుడి పాదాలు వేస్తున్నాను. ముగ్గేం వేయలేదు, జస్ట్ బోర్డర్స్ వేసి మధ్యలో 2 పాదాలు వేసి చుట్టూ బోర్డర్ వేసాను అనమాట. సో చిన్ని కృష్ణుడిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టు. మన అన్ని వైట్ టైల్స్ అవ్వడం వల్ల అసలు మామూలుగా వేస్తే కనిపించదండి. సో అందుకే ఇట్లా ఎర్రమట్టి రాసి దాని మీద ముగ్గులాగా వేస్తున్నాను అనమాట. చిన్ని కృష్ణుడి పాదాలు 2 వేసాను. ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి అందరూ కృష్ణుడి పాదాలు వేస్తారు కదా. సో నేనైతే జస్ట్ ఇట్లా గుమ్మం ముందు 2 పాదాలు వేసాను, చిన్న ముగ్గులాగా వేసాను అనమాట. అండ్ చాలా బాగా అనిపించింది, చాలా కళగా అనిపించింది ఇంటి ముందు ఇట్లా వేసుకోవడం వల్ల. అండ్ జేగురు రాయడం వల్ల కూడా చాలా కళ వస్తుందండి. సో నేనైతే చిన్న ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, మనకి కార్తీక మాసంలో ఇట్లా దీపావళి అప్పుడు ఇట్లా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇట్లా జేగురు యూస్ చేసి వేస్తాను ముగ్గు. అండ్ దీని మీద ఇంకా కలర్స్ కూడా అవసరం లేదు. ఇట్లా ఎర్రటి మట్టి మీద మనం తెల్లటి ముగ్గు వేస్తే చాలా అందంగా ఉంటుంది. మన ఊర్లలో అమ్మవాళ్ళు వేస్తారు కదండి. సో అదే ఇక్కడ కొంచెం ట్రై చేద్దామని చేశాను అనమాట. చాలా బాగుంది. ఇక్కడ సిటీల్లో కూడా నేను చూశాను, కొంతమంది వేస్తారు, చాలా బాగా అనిపించింది. అండ్ సింపుల్గా ఇట్లయితే నేను ముగ్గు వేసుకున్నాను. తర్వాత ఇట్లా మంచి దేవుడి పాటలు పెట్టుకొని ఇంకా ప్రసాదం అయితే తయారు చేస్తున్నాను అనమాట. కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదం ఏంటండి? అటుకులే కదా. సో ఆ అటుకులు యూస్ చేసి నేను పాయసం తయారు చేస్తున్నాను. అటుకుల పాయసం అనమాట. సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ జస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని దాన్ని వేయించుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత మనం అటుకులు ఉంటాయి కదా, సో అటుకులు కూడా జస్ట్ కొంచెం ఫ్రై చేయండి. ఎక్కువ ఫ్రై చేస్తే అవి మాడిపోతాయి, తొందరగా మాడిపోతాయి. జస్ట్ అట్లా ఫ్రై చేసేసి దాంట్లో మనం పాలు పోసుకోవాలి. పాలు ఏంటంటే ఇప్పుడు 1 కప్పు అటుకులకి 2 కప్పులు పాలు పోసుకుంటే సరిపోతుంది. కొంచెం అటుకులు ఉడకాలి కదా, సో అందుకని చెప్పి. అండ్ బెల్లం అయితే ఇప్పుడు వేయట్లేదండి, లాస్ట్లో దించే ముందు బెల్లం వేసుకోవాలి. బెల్లం కూడా నేను ముందే లిక్విడ్ లాగా తయారు చేసుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు కొంచెం గడ్డలుగా ఉంది, అది కరగడానికి టైం పట్టిద్దని ముందే కరగబెట్టుకొని ఇట్లా పోసుకుంటున్నాను అనమాట. ఇంకా లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా సింపుల్గా కృష్ణుడికి ఇష్టమైన అటుకుల పాయసం అనేది తయారైపోతుంది. చాలా తేలిగ్గా అయిపోతుందండి. అండ్ చాలా బాగుంది టేస్ట్ కూడా. అండ్ కృష్ణుడికి కూడా ఇష్టం కదా అటుకులు అంటే, సో అందుకని ఇట్లా చేశాను అనమాట. అండ్ పండుగలన్నింటిలో కూడా నాకు కృష్ణాష్టమి చాలా సులువుగా అయిపోతుంది అనిపిస్తుంది. అండ్ ఇంట్లో కూడా చాలా కళగా ఉంటుంది, ఎందుకంటే పిల్లలకి మనం కృష్ణుడిలాగా రాధలాగా అందరు తయారు చేస్తారు కదా, సో అందుకని. అండ్ ఈయన నా చిన్ని కృష్ణుడు అనమాట. ఇలా సింపుల్గా నేను పండుగ చేసేసుకున్నాను. అండ్ ఈరోజు పిల్లలు కూడా ఉన్నారు, సో అందుకని వాళ్ళని రాధలాగా కృష్ణుడిలాగా కూడా తయారు చేశాను. ప్రతి ఇంట్లో ఇంతే తయారు చేస్తారు కదండి. అండ్ చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులందరికీ చాలా ముద్దుగా అనిపిస్తారు పిల్లలు. ఈరోజు కృష్ణుడిలాగా రాధలాగా తయారు చేసి వాళ్ళని ఇంట్లో తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో నేను కూడా ఇట్లా పిల్లలిద్దరిని రాధలాగా కృష్ణులాగా తయారు చేశాను అండి. చాలా క్యూట్గా అనిపించారు. అండ్ చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. సో ఇది అండి మా మినీ వ్లాగ్. ఇది మా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.